హలో అందరికీ. ఇంకో ఈ జ్యోతి మల్హోత్రా అంట. ఇలాంటి వాళ్ళని ఎట్లా ఏం చేయాలా, ఎట్లా అసలు దేశాన్ని అమ్మేసేటట్టుంది డబ్బుల కోసరం. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్లున్నారంటే, యూట్యూబర్స్ కొంతమంది ఎట్లా ఉన్నారంటే, కొంచెం రంగు ఉంటే చాలు ఇంకా అయిపోయింది. వాళ్ళు ఒళ్ళంతా చూపించుకుంటారు. ఒళ్ళు పైన అసలు వాళ్ళు చీర కూడా ఎందుకు కట్టుకుంటారో నాకు అర్థం కాదండి. కింద పెట్టుకోటి వరకు మాత్రం ఫుల్ కవర్ చేస్తారు, కాళ్ళంతా కవర్ ఉంటాయి. ఇంకా తర్వాత నుంచి బొడ్డు నుంచి పై వరకు ఆ చీర కూడా గింతంతా, ఆ పైట కూడా సరిగ్గా వేయరు. ఆ ఒళ్ళంతా కనిపిస్తుంటారు. ఏదో సెన్సార్ ఉంది కాబట్టి కానీ కొంచెం నయంగానే సెన్సారు ఇండియాలో ఇట్లా వచ్చి గలీజ్ డ్రెస్సులు వేసుకోకూడదని ఉంది. కానీ లేకపోతే మొత్తం నేకడికి కూడా తిరిగేటట్టున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అందులో ఎట్లా ఉన్నారంటే, ఈ కొంచెం ఇంకొంచెం తెల్లగా తోలు తెల్లగా ఉందనుకోండి, ఇంకా వాళ్ళనైతే అసలుకి పడటానికే లేదు. అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళు అయితే కనుక తోలు కొంచెం తెల్లగా ఉందనుకోండి, ఇంకా బయలుదేరతారు. మొహానికి మేకప్ వేసి షేకప్ వేసి ఇంకా ఒళ్ళంతా చూపించుకుంటాం, ఇంకా ఏముంది అనుకుంటే బయలుదేరతారు. ఇగో ఈ జ్యోతి మల్హోత్రా అంట. ఈమె అసలు హర్యానా రాష్ట్రానికి చెందిన తల్లిదండ్రులు వచ్చేసి ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. మరి ఏం చదివిందో మరి. తల్లిదండ్రులు కూడా పెద్దగానే ఉన్నది, 30 ఏళ్ళు దాటే ఉన్నది. పెండ్లి పెటాకులు ఏమీ చేయకుండా ఇంకా దేశాలమ్మటి అంటే ఇవాళ రేపు పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినేటట్టుగా ఏమున్నారు. మీకేం తెలుసు, మీకేం తెలియదు, నేను యూట్యూబ్, నేను ఏఐ నేను టెక్నాలజీ వాడేస్తున్నా, మీకేం తెలుసు, యువర్ అన్ఎడ్యుకేటెడ్ అన్నట్టుగానే పెట్టేసి వాళ్ళని మాకంతా తెలుసు అనేసి ఒక కెమెరా పట్టుకొని ఇంకా బయలుదేరి పోతున్నారు ఊర్ల మీద. ఈ ఊర్ల మీద పడ్డోళ్ళు కొంతమంది అయితే మంచిగానే ఉన్నారు, కొంతమంది నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎట్లుంది ఏంది దేశాలలో అనేవాళ్ళు అట్లా చెప్తున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ ట్రావెలర్స్ ఎట్లా చేస్తారు. వాళ్ళు వేరే దేశంలో దిగంగానే వాళ్ళకి యూట్యూబ్ రెవెన్యూ అంత సరిపోదండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ ఖర్చులకి వాటికి అంత సరిపోదు. వాళ్ళు అక్కడ దిగాక వాళ్ళకి ప్లేన్ ఖర్చులు కావాలా, ఆడ రూమ్ ఖర్చులు కావాలా, ట్రావెలింగ్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు, ఈ అకామిడేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఇంకో దేశానికి పోతానికి మళ్ళీ వేరేది ఆ ఖర్చులు, ఇవన్నిటికీ ఎట్లా బేర్ చేస్తారు, వాళ్ళకి ఆ రెవెన్యూ ఎంత వస్తుంది, వాళ్ళది ఏంటి, వాళ్ళ ఖర్చులు అంతా వచ్చేది కూడా మరీ బ్రహ్మాండంగా ఏమీ రాదు. నెలకు 1,00,000 రూపాయలు ఏమన్నా వచ్చినా కూడా అంత వస్తుంది ఇంత వస్తుంది అని అంటే కొంత యూట్యూబ్ వాడు తీసుకుంటాడు. మిగతాది వచ్చినా కూడా వాళ్ళు తిరుగుతానికి వాళ్ళ ఖర్చులకి అది సరిపోయిద్ది. కానీ ఎట్లా వస్తుంది ఎట్లా అనుకున్నా. ఇగో ఇట్లాంటి కొంతమంది ఏమో ఇంక అట్లనే ఏదో చిన్న చిన్న హోటల్స్లో ఉండి కొంచెం సర్దుకొని ఖర్చు పెట్టుకొని అట్లా ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళు, ఈ జ్యోతి మల్హోత్రా అలాంటి వాళ్ళు కొంచెం రంగు తెల్లగా ఉంది, ఇంకా చూడు లిప్స్టిక్ ఇంకా వేస్తారు కదా మొహానికి, 2 నెలల మందాన రంగు వేసి లిప్స్టిక్ వేసి ఇంక బయలుదేరతారు. ఇంకా ఒళ్ళంతా కనిపించడం మొదలు పెట్టుకుంటారంట. ఒళ్ళంతా కనిపిస్తారు. ఒళ్ళు మాత్రం ఈ కొంచెం తెల్ల బుర్రగా ఉన్నోళ్ళు ఇంకా ఒళ్ళు కనిపించడంలో వాళ్ళు మన ఒళ్ళు చూడని ఇవాళ రేపు తెలుగు వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు కదా. ఏముంది ఇట్లా పెట్టి ఏవి ఎక్స్పోజింగ్ అండి, అంత ఎక్స్పోజింగ్. ఆడ సినిమా వాళ్ళ దగ్గర లేదా షూటింగ్ కాదు అదేంటి ఏదో చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళ ప్రమోషన్లు అయ్యాను అన్నీ ఎక్స్పోజింగ్. రంగులేసుకొని మొత్తం రంగేసుకొని 2 ఏళ్ల మందాన అసలు ఆ రంగు తెల్లగా ఉందా నల్లగా ఉందా అని కూడా కొంతమంది తెలవని కూడా తెలుసుకోలేము మనం, వాళ్ళది ఏ రంగు ఒరిజినల్. కానీ అంత మందాన రంగేసి ఇంకా బయలుదేరి ఒళ్ళంతా చూపించుకుంటా. అదే ఒళ్ళంతా అసలు ఎట్లా అంటే చీర కట్టుకున్నామంటే ఆ చీర ఎందుకు కనుక్కున్న, చీర అనేది ఏంది, మన సంస్కృతి ప్రకారం చీర ఏంది అంటే ఒళ్ళు ఫుల్ కవర్ చేస్తుంది చీర అన్న దాంతో అది అసలు డెఫినేషన్ చీరకి. కానీ ఇక్కడ ఎట్లుంది, లేదు ఒళ్ళంతా కనిపించేస్తున్నారు, ఇంకా ఏమీ లేదు ఒళ్ళంతా కనిపిస్తున్నారు. వాళ్ళు రెడీ ఫర్ బెడ్ అని కూడా ఉన్నారు కొంతమంది. నాకు ఆశ్చర్యం అవుతుంది కొంతమంది ఆడవాళ్ళని చూస్తే కనుక. ఇగో ఈమెది కూడా అట్లనే ఉంది. డానీ అంట, డానిషో దీన్ని డానిష్ అంట, డానిషో మ్యానిషో. కానీ వాటితోటి ఏందట శరీరక సంబంధాలు అసలు చూస్తే ఇంక నేను ఇక్కడ చెప్పలేకపోతున్నా. కానీ కొన్ని విషయాలు తెలిసి కొంత చూస్తే ఏంది ఇంత చెత్తగా ఉన్నారా వీళ్ళు ఆడవాళ్ళైనా అనిపిస్తుంది. అది కూడా మన దేశంలో ఉండి మనకి అది తిండి అంతా ఇక్కడనే తిని, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడనే తిండి, వాళ్ళకి అంత సౌకర్యాలంతా మన దేశంలోనే సమకూర్చుకొని మేము ఇండియన్ సిటిజన్స్ అని చెప్పుకుంటేటప్పుడు ఇండియాకే ద్రోహం చేస్తారా? తిన్న పొలంలోనే ఏదో చేస్తారు కదా, అట్లనే ఉంది కదా ఈమెది. ఇట్లా చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే మరీ బరి తెగించిపోయారు. కొంతమంది మంచిగానే ఉన్నారు. కానీ మరీ 20% ఆఫ్ ద ఆడవాళ్ళు చాలా వరకు 20% అని ఎక్కువ ఉంటారేమో. కానీ ఇంకా నాకు ఎక్కువ ఇచ్చే బుద్ధి అట్లా 70 కాదు 20% ఆడవాళ్ళు అయితే బరి తెగించిపోయారు. ఆ రంగు కొంచెం ఇంకా తెల్లగుంటే ఇంకా చాలు, ఇంకా ఒళ్ళంతా చూడండి, మా పొట్ట చూడండి, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదా?
ఇంక వీళ్ళని ఏంటంటే వీళ్ళకి వ్యూస్ కూడా అట్లనే చూస్తున్నారు. ఆడవాళ్ళు చూడటం తక్కువగానే ఏంది ఇట్లా చేస్తుంది అనుకుంటారు, కానీ మగవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ. మగవాళ్ళు 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే వాళ్ళకి నేత్రానందం, వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా, అది ఎంతైనా ఓపెన్ చేయగలరు. ఎందుకంటే ఆడ ఇట్లా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే కనుక ఇండియాలో ఒప్పుకోవు, రూల్స్ ఒప్పుకోవు, అరెస్ట్ చేసి లోనబడేస్తారు. అట్లా ఉంది. కానీ లేకపోతే ఎంత తెగబడిపోయారు ఆడవాళ్ళు, అట్లా ఉంది ఇప్పుడు ఇవాళ రేపు ప్రపంచం. ఇంకా ఈ మహాతల్లి బయలుదేరింది పాకిస్తాన్లో బాయ్ ఫ్రెండ్లను చేసుకుంది, పాకిస్తాన్లో విచ్చలవిడిగా తిరుక్కుంటా, అక్కడి నుంచి బంగ్లాదేశ్లో విచ్చలవిడిగా తిరుక్కుంటా, ఏముంది అది ఇది ఆ ఓహై ఏహై అని హిందీలో బాగానే మాట్లాడుకుంటా ఇంకా బయలుదేరింది. మే పాకిస్తాన్ జారాము, మే ఏ జారాము ఓ జారాము అనుకుంటా బయలుదేరి ఆడంతా ఐఎస్ఐ ఏజెంట్స్ తోటి లింకులు పెట్టుకొని ఆడ భారతదేశంలో ఉన్న మన ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి మన రహస్యాలన్నీ తీసుకుపోయి ఆడ ఇంటెలిజెన్స్ రహస్యాలన్నీ తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళకి చెప్పి అబ్బా డబ్బులైతే వచ్చినాయి, శరీర సుఖం కూడా వచ్చింది పాకిస్తాన్ వాడి నుంచి అనుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి, ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా కూడా పాపడలేదు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వీళ్ళని తీసుకుపోయి ఉరిదీయాలి. ఇంకా ఈయంతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఈమె ఆడావా, ఇంకా మగవాళ్ళు ఉన్నారు కదా, ఒక ఆయన ఏమో వాచ్మ్యాన్ అంటే, ఒక ఆయన బిజినెస్ మ్యాన్ అంటే, ఒక ఆయన స్టూడెంట్ అంటే. మరి మీ అందరికీ ఇంత ఇదిగుంటే మీ అందరు పోయి పాకిస్తాన్లోనే పడిపోయారు, ఏడెందుకుంటారు మీకు అంత లవ్ అయితే? ఇప్పుడు ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఇండియన్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంది ఇక్కడ. ఇండియా వాళ్ళు మన దేశం మనం అని అట్లా లేకుండా లేదు మేము పాకిస్తాన్ వాళ్ళకి డబ్బుల కోసం మేము ఏమన్నా చేస్తాం అనే వ్యక్తితో జ్యోతికి శారీరక సంబంధం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఇండోనేషియాలోని బాలి అంటే ఈ జ్యోతి మల్హోత్రాని చూస్తే ఈమె ఈమెను చూస్తే ఏంది కథ. నేను తయారయ్యి ఆడ మగవాళ్ళకి చూడండి ఎంత ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటారనమాట. పోయి ఇట్లా నిలబడతారు వాళ్ళకి ఆనుకొని ఇంకా వాళ్ళకేముంది అబ్బా ఆహా ఏముంది ఇంకా ఇంకా ఏమైనా చేస్తావు కదా, నీకు నేను డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చేది మేము చూపిస్తాం మార్గం అనుకుంటా కోట్లు 50 కోట్లు 60 కోట్లు అనమాట. ఇంకా ఏముంది ఇంత దిగజారుడి వేషమా? యూట్యూబ్లో డబ్బుల కోసం ఒక యూట్యూబ్ అని దొరికింది, ఇంక అందులో డబ్బుల కోసం నేను ఎట్లా వేషం వేసుకొని అంటే ఇక్కడ అందరికీ కూడా వీళ్ళకి ఎక్కువ కూడా సబ్స్క్రైబర్లు కానీ ఎక్కువ మగవాళ్ళే ఉంటారండి. వీళ్ళందరి ఈ నేత్రానందం అంతా మగవాళ్ళది. ఆడవాళ్ళు ఏదో ఒకసారి చూస్తారేమో అంతే. నేనైతే అసలు చూడకూడదు, నేను ఇంత బరి తెగించి పోయి ఇంత లోగా పోవాలా అనిపిస్తుంది. ఒళ్ళంతా చూపించుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇంకా బట్టలు ఎందుకు వాళ్ళు వేసుకునేది? ఇప్పుడు వాళ్ళే కాదండి, నార్త్ ఇండియన్సే కాదు, సౌత్లో ఉన్నోళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఏముంది ఒళ్ళంతా చూపించుకొని కింద నుంచి పైకి ఏదో ఉంటుంది కదా లంగా పెట్టుకోట్ అంటారు కదా, ఆ పెట్టుకోట్ కాస్త మందంగా ఉంది. కానీ లేకపోతే అది కూడా ఇంకా చీర ఈ మధ్య డిజైన్ చేయలేదేమో, కొత్త డిజైనర్ మొకాళ్ళ వరకే పెట్టేసి మొకాళ్ళ వరకు ఓపెనింగ్ పెట్టేసి ఆ డిజైనింగ్ కూడా ఇంకా ఉండే కొద్దీ అది కూడా వచ్చింది అనుకుంటా. అట్లాంటి డిజైనింగ్ అట్లాంటి చీరలు కట్టుకొని ఇంకా బరి తెగించి బయలుదేరుతామనేసి. ఎంత బుద్ధి లేదు అసలు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఇట్లా చూపించేసి మా ఒళ్ళు చూడంగానే చూసి ఒక పాట పెడతారు. ఆ పాటకి ఇంకా ఆ ఒళ్ళుని అటు ఇటు గదిరిచ్చేసి ఇంకా చూడండి మమ్మల్ని అని అంటే ఏముంది ఏందది? చూసే వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఏంది ఇంత చెత్తగా చేస్తున్నారనేసి తీసేయొద్దు. లేదు ఏముంది మంచిగా వాళ్ళకి నేత్రానందం అనమాట. మాకు నేత్రానందం కలుగుతుందని వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు కూడా మమ్మల్ని చూసి డబ్బులు వస్తున్నాయి అని వీళ్ళది. ఎటు పోతుందో ఏమో దేశం. ఇంకొన్ని రోజులు పోతే యూట్యూబ్ కూడా తీసేయాలి అసలు. ఇట్లాంటి వాళ్ళంతా తిరుక్కుంటే ఇట్లా అవుతుంది కాబట్టి అసలు ఈ యూట్యూబ్ అనేది కూడా తీసేసి పెడతమే మంచిది. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఏ విషయం ఆ విషయం ఉండే కొద్దీ బట్ట తక్కువ అవుతుంది. ఎంత డబ్బు ఎక్కువ ఇంకా మనకు అర్థమైపోతుంది. వీడికి గుడ్డ తక్కువైందంటే వీడి డబ్బు ఎక్కువ ఉందని. ఒక్కొక్క యాక్టర్ల పిల్లలు కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా గుడ్డలని గుడ్డ తక్కువ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏం వేషం వేసుకుంటారో ఏమో కానీ ఇంకా చీరలే అవమానిస్తారు. ఆ చీరని మొత్తం కనిపించేటట్టుగా ఎక్స్పోజ్ చేసుకుంటా కట్టుకుంటా. ఆ చీర అంటే ఏంది? ఆ చీర అంటే మన సంస్కృతికి చిహ్నం. తెలుగు సంస్కృతికి అన్నా కానీ ఇండియన్ సంస్కృతికి చిహ్నంలాగా ఉంటుంది. ఆ చీరని ఒళ్ళంతా కనిపించేటట్టుగా కట్టుకొని ఒళ్ళంతా కనిపించేటట్టు చూపించుకుంటా. ఎందుకు మీకు ఎవరికి లేదా పొట్ట? ఇంకా పెద్దోళ్ళు కూడా చూపిస్తుంటారు. ఆ ఫ్లాప్ అంతా ఇట్లా బయటికి వెళ్తున్నా కూడా వాళ్ళకి ఏం అనిపించదు. ఎందుకంటే పిల్లలు పుట్టి ఆ ఫ్లాప్ అంటే ఆ కళ్ళంతా ఇది కదా, పొట్ట వచ్చేదంతా ఫ్లాప్ అంతా ఇట్లా సాగింగ్ అయ్యి సాగ్ అంటే జారుతున్నట్టుగా అట్లా ఇది అయినా కూడా చూపించో మేము ఏందో అయిపోతున్నాం చూడండి అని అంటే దానికి కూడా అనేసి చూస్తూ ఉంటారు. నోర్లు పెట్టుకొని ఈ మగవాళ్ళు అనుకుంటా. అరే ఏంది దిస్ ఇస్ రాంగ్ అనేసి ఇట్లాంటి వాళ్ళని తీసేయాలి. అసలు ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. కానీ వాళ్ళకు కూడా వస్తాయి లక్షల
లక్షలు కోట్లు కోట్లు అనమాట వ్యూయర్స్. ఎందుకంటే ఇంకా నేత్రానందం వేసు అంత సొంగగార్చుకుంటే ఏ ఆడ దొరికినా కూడా ఇట్లాంటి కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, అట్లనే ఉంటారు. చెట్టుకి స్తంభానికి చీర కట్టినా కూడా నోరు ఎల్లబెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకే అనుకుంటా ఇన్ని రేపులు అయిపోతున్నాయి, అదే రేపటి ఇన్ని మానభంగాలు అవుతున్నాయి. ఎటు పోతుందో ఏమో మరి. దానికి అసలే ఇట్లా ఉంది అని ఉంటే ఇంకా టాప్ ఆఫ్ ఇట్ ఇంకా యూట్యూబ్లో పెట్టేస్తున్నారు అందరూ. ఎక్స్పోజింగ్, టూ మచ్ ఎక్స్పోజింగ్ కూడా. ఏదో దేశం ఎక్స్పోజింగ్ అని కొన్ని లిమిట్స్ పెట్టింది, కానీ లేకపోతే కనుక మొత్తం చీరేంది మొత్తం ఇది కూడా తీసి పడేసి చూపించేటట్టుగా ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా. ఇంత బరి తెగించిపోయారంటే అందులో చూస్తుంటే మరి ఇంత బరి తెగించిపోవాలా? ఇంత బరి తెగించి ఇంత ఒళ్ళు అమ్ముకొని ఇంకా పోయి మీరు అందులో పెట్టుకోవటం ఎందుకు? పోయి ఒళ్ళు కూడా అమ్ముకొని అదే ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే అవి కూడా చేస్తారు అనుకుంటాం లేరక పక్క. ఎట్లా అంటే అట్లా ఉన్నారు. ఇంకా ఈమెతోటి మాట్లాడితే ఈమె ఒళ్ళు అమ్ముకునే టైపు ఉంది. ఈమె ఏది దేశాన్ని అమ్మేస్తుంది డబ్బుల కోసం. డబ్బు ఉంటే చాలు, ఎందుకు కట్టుకొని పోతారా? మనిషికి పుట్టిన తర్వాత మనిషికి ఎంత డబ్బు కావాలండి? ఒక మనిషి జీవిస్తే జీవిత కాలంలో ఎంత డబ్బు కావాలి? 5 కోట్ల, 2 కోట్ల? జీవితకాలం మొత్తం కావాల్సింది ఎన్ని కోట్లు? మాకు లగ్జరీ లైఫ్ అంటే ఆ లగ్జరీ లైఫ్ లేకపోతే కనుక జీవించలేరా? పోయి స్విమ్మింగ్ పూల్లలో దూకాలి. ఆ స్విమ్మింగ్ పూల్లలో 10 మంది 100 మంది దూకుతారు. అందులోకి దూకితే ఆ నీళ్ళు ఏం క్లీన్గా ఉంటాయి? వాళ్ళకి ఏమైనా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ ఇక్కడికి కూడా రాదు. ఏమో నాకైతే ఆ స్విమ్మింగ్ పూల్లో ఆ సోపు అంతా నాకు నచ్చదు. ఆ స్విమ్మింగ్ పూల్లల్లో అనేసి అందులో పోయి మేము ఇందులో దూకం చూడండి, ఆ స్విమ్ సూట్ ఎందుకు ఆ వేషాలన్నీ ఏందో మరి. అసలుకి డబ్బు కోసం, అవును నిజమే, డబ్బు విలువయింది, డబ్బు కావాలా, అది డబ్బు నీచమయ్యింది. ఆ డబ్బు ఎవరినన్నా ఏ బంధాన్నన్నా తెంచేయగలదు. ఏ బంధమైన తెగుతానికి కారణమే ఆ డబ్బు. ఏ బంధమైనా కూడా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరినైనా ఈ డబ్బు అనేది తెంచగలదు. మరి ఈ యూట్యూబ్ వచ్చాక ఈ డబ్బు కోసమని తెగబడిపోతున్నారు జనాలు. ఏదైనా చేస్తారు, ఎంత నీచం కన్నా ఒడగొడుతున్నారు. కొంచెం ఎథిక్స్, మోరల్స్, అదే విలువలు అనేసి ఇట్లాంటి ఏమీ లేవు. జీవితంలో విలువలతో కూడిన జీవితం జీవించాలనేది కూడా ఏది లేదు. తెగబడిపోయినట్టుంది. మరి యూట్యూబ్లో వచ్చాక మమ్మల్ని చూడండి అంటే మమ్మల్ని చూడండి. ఎవరిని చూసినా అదే శరీరం, అదే ఆడవాళ్ళకు ఉండేది అదే శరీరం, అదే కళ్ళు, అదే ముక్కు, అదే బాడీ. ఎవరికి ఉన్నా ఏదున్నా అట్లనే ఉంటారు కదా. ఏదో రంగు మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతవరకే. కానీ మమ్మల్ని చూడండి, మేము ఎట్నో పెట్టామో చూడండి, మా ఫోజులు చూడండి, మేము శరీరాన్ని ఎట్లా ఊపుతామో చూడండి, మమ్మల్ని చూడండి. మా ఈ చూసి మీకు వ్యూస్ వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి. ఇంక దీంతో అయిపోతుంది ఇక్కడ యూట్యూబ్. ఇంకా మరి నెక్స్ట్ ఇక ఉండే కొద్దీ యూట్యూబ్ను కూడా బ్యాన్ చేసి ఏమైనా చేస్తే బాగుంటుంది. కానీ దాదాపుగా అసలు ఇండియాలో యూట్యూబ్ని తీసేయటం మంచిది. ఎందుకంటే ఇట్లాంటి స్పై వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతున్నారో ఏమో మరి. మేము వ్లాగర్స్వి, మేము ట్రావెలర్స్వి అనేసి కొంతమంది మంచిగానే ఉన్నారు, కానీ కొంతమంది అయితే కనుక ఇంకా బరితెగించిపోయారు. అట్లా ఉంది యూట్యూబ్ గారు. ఈ ట్రావెలర్లో ఏదో కొంతమంది అయితే మంచిగా చూపించి ఎట్లా బయట ప్రపంచం అనేది కొంచెం చూపిస్తున్నారు. కానీ కొంతమంది అయితే ఈ జ్యోతి మల్హోత్రా లాగా నాకు 50 కోట్లు వస్తాయి, 50 కోట్ల కోసం దేశాన్ని నమ్ముకుందా, ముందే పహల్గామ్కి పోయిందంట. ఆమెకు అన్నీ తెలిసి ఎట్లుంది సిచ్యువేషన్ అనేసి పోయి ఇక్కడ ఇట్లుంది ఫ్రెండ్స్, అక్కడ అట్లుంది ఫ్రెండ్స్ అనుకుంటే ఆ ఏరియాలకు పోయి ఆ ఏరియాలని ఫోటోలు తీసి మొత్తం ISI వాళ్ళకి పంపించింది. అంటే పాకిస్తాన్ వాళ్ళకి మన దేశం గురించి ఇదిగోండి అని పంపిస్తే వాళ్ళు మంచిగా ఏమేమి వేషాలు వేసారో వాళ్ళు వేయడానికి తయారు చేసి ఏది స్పై లాగా యాక్ట్ చేసింది ఈ జ్యోతి మల్హోత్రా. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మన దేశంలో ఉండి మన దేశానికే ఇది చేస్తుంది. దానికే కన్నం వేయటం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తిన్న ఇంటికి కన్నం వేయటం, ఇది ఈ జ్యోతి మల్హోత్రా అని చేసేది. ఇట్లాంటి వాళ్ళకి ఉరి శిక్ష చేస్తేనే బెస్ట్. లేకపోతే కనుక వేరే శిక్షలు అనేవి వేరే వాళ్ళు కూడా చేయకూడదు. అమ్మమ్మ దేశద్రోహం చేస్తే కనుక ఏమయ్యిద్ది అనేది అటు చూపించాలి గవర్నమెంట్. కోర్టులో కూడా ఇట్లాంటి వాటికి కఠిన శిక్షలు ఉండాలి.
కానీ ఇంక ఎట్లా ఉంటుందో ఏమో, మొత్తానికైతే ఇంకా లాగుతున్నారు. ఆమె ఏమేమి చేసింది, ఏమేమి మన రహస్యాలు ఏమేమి ఆ పాకిస్తాన్కి పోయినాయి, లేకపోతే బంగ్లాదేశ్కి పోవాలా నెక్స్ట్ అనేసి బంగ్లాదేశ్ కోసం వీసా కోసం అప్లై చేసిందంట. ఇంకా కాకపోతే అక్కడికి పోతానికి లేదు, అంతలోకి పట్టుబడిపోయింది. బాగానే ఎట్లా పట్టుకున్నారో కానీ మొత్తానికి పట్టుకుంటే బండారం అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళ నానేమో ఫస్ట్ అవును నా బిడ్డ తప్పు చేస్తే తప్పే అని అండు, ఇప్పుడు ఏమో మరి ఏమో నా తెలవదు అని అంటారు. యూట్యూబర్లు పొట్టి డ్రెస్సులు వేసుకొని చిట్టి బట్టలు వేసుకొని ఇదంతా చూపించుకుంటే ఒళ్ళంతా చూపించుకుంటూ తిరుగుతూ ఉన్నారు కదా. కొంతమంది అయితే కనుక సినిమాలలో కూడా గట్లనే ఉన్నారు. కానీ మరి వాళ్ళ మొగుళ్ళు ఏమనరా? సరే, సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి మొగుళ్ళు లేని వాళ్ళే చేసేటట్టున్నారు. కానీ మొగుళ్ళు ఉన్నోళ్ళు అయితే కనుక వాళ్ళ మొగుళ్ళు ఏమనుకుంటారు, అబ్బా పోయి సంపాదించుకొస్తుందిలే, ఇటుబడి ఒళ్ళు చూపించుకొని ఏదో చూపించుకొని సంపాదించుకొస్తుంది, నేనైతే హాయి కూర్చొని తింటానా, నేను బయటికి పోయే పని లేకుండా సంపాదించుకొని వస్తుంది కదా, ఎట్టనే సంపాదించుకోరా అని అనుకుంటా కూర్చొని తినటం. అట్లాంటి వాళ్ళ మొగుళ్ళు ఎక్కువ మద్యానికి బానిసై ఉంటారు, మోస్ట్లీ తాగుడికి బానిసై ఉంటారు. కానీ ఇంక ఏమైనా చేసుకొనేసి అంటే ఏంటంటే ఆడవాళ్ళకి పెత్తనం అనుకుంటా ఇంట్లో వాళ్ళకి మరి ఎక్కువ అదే అనుకుంటా, నాకైతే అదే అనిపిస్తుంది. లేకపోతే కనుక మగవాళ్ళు రియల్గా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఏంది వేషం అని అంటారు. అట్లాంటి వేషాలు ఏ భర్త భరించరు. అంత ఊళ్ళంతా చూపించుకొని అందరు ఎదురుగా తిరుగుతూ ఉంటే ఏ భర్త భరిస్తాడండి? ఏ సినిమా వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. పెళ్ళయ్యాక కానీ పిల్లలు పుట్టాక కానీ ఎక్కువ అంత ఎక్స్పోజింగ్గా రారు, అంత ఎక్స్పోజింగ్ లేరు. హీరోయిన్కి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఎక్స్పోజింగ్ అదంతా కూడా చేయట్లేదు. కానీ వీళ్ళు యూట్యూబ్లో కానీ ఈ చిన్న ఈ తెలుగు ఇండస్ట్రీ కానీ కొంచెం తక్కువ పొజిషన్లో ఉన్నోళ్ళు, తెలుగులోనే కానీ ఎక్కడైనా కొంచెం మామూలు పొజిషన్ కొంచెం తక్కువ అంటే సెకండ్ క్యారెక్టర్లో ఉండేవాళ్ళు, వాళ్ళైతే ఇంక ఎక్స్పోజింగ్లో ఇంక ఏముంది, వీరనారులు ఎక్స్పోజింగ్లో అనిపిస్తుంది. అట్లా ఎక్స్పోజింగ్ చేసేస్తున్నారు. మరి ఆ మొగుళ్ళు ఏమంటారు ఏందో అర్థం కాదు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్.